ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉత్తరాది దక్షిణాది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఇంకొక అంశాలని దృష్టిలో ఉంచుకొని కాకుండా అన్ని రాష్ట్రాలని ఒకే కోణంతో చూడాలని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రతిపాదించిన రీతి లోపల గతంలో రాష్ట్రాల పునర్విభజన విషయంలో అయినా రాష్ట్ర శాసనసభలో సీట్ల పెంపు విషయంలో అయినా లేదా దేశంలో పార్లమెంట్ స్థానాల పెంపు విషయంలో అయినా భారత రాజ్యాంగానికి లోబడే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పనిచేసినాయి, భవిష్యత్తులో మేము కూడా పనిచేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. అవగాహన లేనోళ్ళు, అర్థం కానోళ్ళు మొన్నటిదాకా నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందంటే ఉత్తరాదిన జనాభా ప్రాతిపదికన పెంచుతారు, ఉత్తరాదిన సీట్లు ఎక్కువ పెరుగుతాయి, దక్షిణాదిన తక్కువ పెరుగుతాయి. దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను పాటించినాయి కాబట్టి సీట్లు తక్కువ అవుతాయని నిన్నటిదాకా గగ్గోలు పెట్టింది. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉత్తరాది దక్షిణాది అనే వివక్ష లేకుండా అన్ని రాష్ట్రాలని సమదృష్టితో చూస్తూ 2011 జనాభా లెక్కలను బేసిస్గా చేసుకొని పెంపు అనేది ఉత్తరాదికి దక్షిణాదికి మధ్యన ఏం తేడా లేకుండా గతంలో 543 పార్లమెంటు స్థానాలను ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పాలకులు, అప్పుడు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు ఏ బేసిస్ మీద అయితే పార్లమెంటు స్థానాలని అప్పుడు 543 స్థానాలకు పెంచినారో అదే రీతిలో ఇప్పుడు ఉన్నటువంటి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో డీలిమిటేషన్ చేస్తామని చెప్పడం జరిగింది. మీరు జనాభా బేసిస్లో చేస్తారు, వాళ్ళే కలగంటారు, వాళ్ళే ఊహించుకుంటారు. ఎవరు చెప్పకంటే ముందు వాళ్ళే చెప్పారు. మొన్నటిదాకా నడిపారు చర్చ. ఏమని? జనాభా ప్రాతిపదికన చేస్తే బీహార్లో ఎక్కువ పెరుగుతాయి, ఉత్తరప్రదేశ్లో ఎక్కువ పెరుగుతాయి, ఉత్తర భారతంలో ఎక్కువ పెరుగుతాయి, దక్షిణ భారతంలో తక్కువ అవుతాయి అని మొన్నటిదాకా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేశారు. ఇప్పుడు భారత ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని అధికారికంగా చెప్పింది. ఎస్, వీఆర్ గోయింగ్ టు డూ ద డీలిమిటేషన్. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఉన్నాయో జనాభాతో సంబంధం లేకుండా ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి సీట్లలో సగం సీట్లని కొత్తగా యాడ్ చేస్తూ రాష్ట్రాలలో పార్లమెంటు స్థానాలను పెంచుతామని చెప్పి భారత ప్రభుత్వం ఒక ప్రతిపాదనని దేశ ప్రజల ముందు ఉంచింది. ఇక లెక్కలు రాని వాళ్ళంతా పోయి టీవీలలో కూర్చొని ముచ్చట్లు చెప్తున్నారు. ఆఖరికి నిన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పోయి ఢిల్లీలో టీవీ ఛానల్లో కూర్చొని ముచ్చట చెప్పిండు. ఉత్తరప్రదేశ్లో 80 ఉన్నాయి, 160 అవుతాయట. 80 ఉంటే సగం పెంచుతామంటే 80కి 40 కలిపితే 120 అవుతాయి, కానీ 160 అయితే ఎట్లయితే నాకు లెక్క అర్థం కాలేదు. మరి తమిళనాడుకు ఎన్నొస్తాయో చెప్పుర్రు అంటాడు. తమిళనాడులో 40 కాదు 42 ఉన్నాయన్న. ఇదే లెక్క ప్రకారం ఉత్తరప్రదేశ్లో ఎవరైనా లెక్క తీసుకుంటే 42కి 21 జమ చేస్తే 63 సీట్లు పెరుగుతాయి. లేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకుందాం, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలను తీసుకుంటే 42 మంది ఎంపీలు ఉన్నారు ఇంతకుముందు, ఇప్పుడు 21 పెరుగుతాయి. 42 + 21 63 పెరుగుతాయి. ఉత్తరప్రదేశ్లో ఎట్లా పెరిగినాయో మధ్యప్రదేశ్లో గట్లే పెరుగుతాయి, మధ్యప్రదేశ్లో ఎట్లా పెరిగినాయో రాజస్థాన్లో గట్లే పెరుగుతాయి, రాజస్థాన్లో ఎట్లా పెరిగినాయో తెలంగాణలో గట్లే పెరుగుతాయి, తెలంగాణలో ఎట్లా పెరుగుతాయో కర్ణాటకలో కూడా గట్లే పెరుగుతాయి. ఏ రాష్ట్రంలో ఎన్ని ఎంపీ స్థానాలు ఉంటే వాటిలో 50% ఆఫ్ ద ఎంపీ స్థానాలని పెంచుతాము అని చెప్పి భారత ప్రభుత్వం చెప్పింది. దీనికి ఉత్తరాది పంచాయతీ దక్షిణాది పంచాయతీ ఏంటంటే 4 రాష్ట్రాలు కలిస్తేనే దేశంలో ప్రధానమంత్రి అవుతాడు. మరి ఇప్పుడు 543 సీట్లు ఉంటే అవుతలేరా? 543 సీట్లు చేసింది ఎవరు? రేవంత్ రెడ్డి. ఎవరు చేశారు? బహుశా ఇప్పుడు పుట్టినో పుట్టలేదో ఇంకా అంబాడుతుంటాడు బహుశా. అప్పుడు చేసింది ఎవరు? 543 సీట్లు కాంగ్రెస్ పార్టీ చేసింది కదా. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు చేసి ఆంధ్రప్రదేశ్లో 42 సీట్లే చేసింది కదా. ఆ రోజు ఏమన్నారు మరి? ఆ రోజు ఉత్తరాదికో న్యాయం దక్షిణాదికో న్యాయం అని చెప్పిరా? పనికి మాలిన వాళ్ళు, యుద్ధం గెలవడం చేత కాని వాళ్ళు ఊకే ఏదో చిన్నప్పుడు చెప్తారు, లెక్కలు ఎందుకు వస్తలేవరు అంటే సార్ నిన్న రాత్రి ఇంట్లో కరెంట్ లేకుండా అని చెప్పిండంటే ఒకడు. బొంగ నేర్చిన వాళ్ళు తప్ప ఇంకొకటి కాదు వీళ్ళు. ఎలక్షన్ కొట్లాడి గెలుగురు అంటే బొంకుడు, మాట్లాడితే ఉత్తరాది దక్షిణాది. ఇవాళ 1971లో కాన్స్టిట్యున్సీస్ రీఆర్గనైజ్ అయినప్పుడు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం రీఆర్గనైజ్ చేసింది, ఏ బేసిస్ మీద ఆ రోజు సీట్లు పెంచిండ్రు,
ఆ రోజు ఉత్తరాది రాష్ట్రాలకి సీట్లు పెరిగిన రోజు పెంచింది కాంగ్రెస్ కాదా అనేది ఒకసారి రేవంత్ రెడ్డి చెప్పాలి. ఆ రోజు పెంచితే ఎవరికి ఇబ్బంది కాలేదు, ఎవరికి నొప్పి కాలేదు. ఇలా ఈక్వల్గా అన్ని రాష్ట్రాలకి 50% పెంచుతామని చెప్తే మోడీ గారు ఉత్తరాదిలో ఉండే 4 రాష్ట్రాలతోటే ప్రధానమంత్రి అవుతున్నాడు, దక్షిణాదితో ఆయనకు అవసరం లేదు. ఏం చేసింది కాంగ్రెస్? ఏం చేసింది దక్షిణాది? లేని ప్రేమలకు వస్తారు కదా. వెంకయ్యనాయుడు గారు పోతే రాధాకృష్ణన్ గారు వచ్చారు కదా. ఒక దక్షిణాది రాష్ట్రం నుంచి ఉపరాష్ట్రపతి పోతే ఇంకో దక్షిణాది రాష్ట్రం నుంచి ఉపరాష్ట్రపతి వచ్చిండు కదా. ఇంత దిగజారు ఎట్లా మాట్లాడతారు? మీలాగా మేము మాట్లాడాలంటే దేశంకి వెళ్ళి కాక కాంగ్రెస్కి వెళ్ళి ఒక ఆయన దక్షిణాదికి వెళ్ళి ప్రధానమంత్రి అయిండు. పాపం పెద్దలు పూజలు ఆయన చనిపోతే ఆయన డెడ్ బాడీని కూడా ఏఐసీసీ ఆఫీస్కి తీసుకుపోలే మీరు. యాడుండే ఆ రోజు రేవంత్ అన్న? ఆ రోజు కనవాలే మరి ఉత్తరాదిలకు 10 ఎకరాలు 20 ఎకరాలలో సమాధులు కడితే దక్షిణాదికి వెళ్ళిన యొక్క ప్రధానమంత్రికి ఢిల్లీలో ఒక ఘాటు కట్టడానికి చేత కాలేదు మీకు, పీవీ ఘాట్. ఆఖరికి హైదరాబాద్కి వారి పార్థివ దేవాన్ని పంపిస్తే అది పూర్తిగా కాలేదా కూడా కాంగ్రెస్ వాళ్ళు నిలబడలేదు. ఇక మీరు ఉత్తరాది దక్షిణాది రాజకీయాల గురించి మీరు మాట్లాడతారు. నాకు డౌట్ వస్తుంది రేవంత్ రెడ్డి గారు, ఓ లెక్కల టీచర్ని పెట్టుకో. నీకు లేకపోతే మా సిద్దిపేట వాళ్ళని తోలిస్తాం. మొన్ననే వచ్చినా కదా సిద్దిపేటకి. రామయ్య సార్ అని ఒకసారి మాకు లెక్కలు చెప్తుండే సిద్దిపేట డిగ్రీ కాలేజీలో. తర్వాత పెద్దలు వారి శాసన మండలి సభ్యులు కూడా గిన్నే ఉంటారు. ఐఐటి సీట్లు కావాలంటే రామయ్య సార్ దగ్గరికి పోయి చదువుకోవాలని చెప్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లెక్కలు సరిగా తెలియకపోతే లెక్కల టీచర్ కూడా మా సిద్దిపేట ఆయనే ఉన్నాడు, పంపిస్తాం. లెక్కల టీచర్ని పెట్టుకొని సరిగా చదువుకోనరా. ఏం తేడా వచ్చిందో చెప్పు, నేను వస్తే చర్చించడానికి. ఆడ చర్చిస్తావు చెప్పు. ఉత్తరప్రదేశ్లో 80 ఉన్నాయి ఎంపీలు, సగం పెరుగుతాయి. 80 + 40 120 అవుతాయి. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 ఉన్నాయి, 21 పెరుగుతాయి, 63 అవుతాయి. ఇక ఉత్తరాదికి దక్షిణాదికి తేడా ఎట్లా వస్తాయి చెప్పు. మైక్ ఇస్తే ఏది పడితే అది మాట్లాడు. ఏవో దేశంలో లింగులు ఇటుకుమని 3 తోకలు మిగిలిన కాంగ్రెస్ కానీ నేను ఒక ఆయన ఒకటి మిగిలిండు. ఈయన ఇక ముచ్చట ఎప్పుడు మొదలు పెడుతుండే దేశమంతా తినాలట. పాపం రాహుల్ గాంధీ వస్తలేడని దక్షిణాదికి ఈయననే కాబోయే ప్రధానమంత్రి అట దక్షిణాదికి వెళ్ళి. ఇది వాట్సాప్ యూనివర్సిటీలు సోషల్ మీడియాలో చర్చలు. దీనికి వారు పోయి ఏదో ఆగమాగమైపోయి ఏదో మాట్లాడుతుంటే ప్రజల్ని మభ్యపెట్టేటువంటి అంశం తప్ప ఏముంది చెప్పు. ఏం గొప్పగా చూసుకున్నారు మీరు? మీ కుటుంబానికి పదవులు, రాహుల్ గాంధీ కుటుంబానికి రాజీవ్ గాంధీ కుటుంబానికి పదవులు తప్ప ఇలా ఎల్పీ లీడర్ మరి ఎందుకో దక్షిణాదికి ఇవ్వలేదు. లోక్సభలో ఎల్పీ లీడర్ ఎందుకు దక్షిణాదికి ఇవ్వలే? ఫస్ట్ టైం ఇచ్చింది కదా మల్లికార్జున ఖర్గే గారికి 43 వచ్చినప్పుడేమో ఆయనకి ఇచ్చిర్రు. 52 ఇచ్చినప్పుడేమో అధీర్ రంజన్ చౌదరి గారికి ఇచ్చిర్రు. ఆ 2 సార్లు ఎందుకు రాహుల్ గాంధీ తీసుకోలేదు? మరి నిజంగా దక్షిణాది మీద ప్రేమ ఉంటే ఇప్పుడు దక్షిణాది వాళ్ళని తీసుకొచ్చి లీడర్ ఆఫ్ అపోజిషన్ చేయనుంటారు లోక్సభ లోపల. అందుకని దయచేసి ముఖ్యమంత్రి గారు ఏదైనా మాట్లాడితే ఒక అర్థం ఉండాలి. మీకు తెలియకపోతే పక్కన ఉన్న అడిగానే చెప్పుండ్రి. డీలిమిటేషన్ లోపల దక్షిణాదికి ఎట్లా అన్యాయం జరుగుతుందో చెప్పుండ్రి. మీరు ఇంతకుముందు అన్నారు జనాభా ప్రాతిపదికన పోతే అన్యాయం జరుగుతుందని. జనాభా ప్రాతిపదికన మేము సీట్లు పెంచుతామని భారత ప్రభుత్వం వేరే చెప్పలేదు. మీరే కలగన్నారు, మీరే ఊహించుకున్నారు. మీరే ఉత్తరాది దక్షిణాది అని ఒక భేదభావాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ ఏమైంది? మళ్ళా అన్ని రాష్ట్రాలలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పాపులేషన్ సమానంగా పెంచుతామని చెప్తుంది భారత ప్రభుత్వం. దీనికి మళ్ళీ ఉత్తరాది దక్షిణాది పంచాయతీ ఎందుకు వస్తుంది? ఏం మాట్లాడతారు అనేది కొంచెం పొందన ఉండాలి. సబర్మతి గురించి మాట్లాడి పోయాడు కాంక్లేవ్. ఆడ సబర్మతి చేస్తే ఇదైపోయింది. మరి సబర్మతి చేసిన రోజు మోడీ గారు అడిగిర్రా కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తలేదు, కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తలేదు, కేంద్రం పైసలు ఇవ్వాలి, కేంద్రం సహకరిస్తే నేను సబర్మతి కడతాను అన్నారా ఏంటి నరేంద్ర మోడీ గారు? నాకు తెలిసి అయితే మేము ఎప్పుడు అనలేదు, మరి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు అనలేదు. కేంద్రం సహకరించాలని కూడా ఆఖరికి నరేంద్ర మోడీ గారు అడగలేదు సబర్మతిని చేసిన రోజు. నువ్వు చేయి మూసీ రివర్ ఫ్రంట్, నీ దగ్గర పైసలు ఉంటే ఎవరు వద్దన్నారు? మేము గుజరాత్లో సబర్మతి చేసినట్టు మీరు చేయండి. సబర్మతి రివర్ ఫ్రంట్లో ఒక్క పేదోడికి కూడా అన్యాయం కాకుండా సబర్మతి రివర్ ఫ్రంట్ చేసినాం. మీ కాంగ్రెస్ అపోజిషన్లో ఉంది కదా, పోయి కాంగ్రెస్ని అడుగురు, గుజరాత్ కాంగ్రెస్ని అడుగుండ్రి. సబర్మతి రివర్ ఫ్రంట్ చేసినప్పుడు నరేంద్ర మోడీ గారు ఎట్లా చేసిరని గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుని పోయి అడుగు. ఆయన మీలాగానే మోడీ సహకరిస్తలేడు, కేంద్రం సహకరిస్తలేదు, నేను సబర్మతి ఎట్లా చేయాలని అడిగిండు అయింది మోడీ గారు.
నువ్వు మోడీ గారిని అడిగి మూసి చేస్తా అని చెప్పినవా? ఒక పదానికి ముఖ్యమంత్రి గారు మీరు మాట్లాడుతున్న దానికి ఎక్కడైనా అర్థం ఉందా చూడు దయచేసి. ఒక నిమిషం దక్షిణాది వేరు ఉత్తరాది వేరు అంటారు, ఒక నిమిషం ఇది మోడీ చివరి అస్త్రం అంటారు, ఇంకో నిమిషం సబర్మతి అంటారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? బుడ్డే దుషేల్లో పడ్డట్టు ఏది పడితే అది మాట్లాడాను అమ్మాయికి దొరికిందని. మళ్ళీ చెప్తా ఉన్నా, డీలిమిటేషన్ మీద ఏమైనా లెక్కలు కావాలంటే గతంలో కాంగ్రెస్ పార్టీ డీలిమిటేషన్ చేసినప్పుడు ఉత్తరాదికి న్యాయం చేసుకున్నారు, దక్షిణాదికి అన్యాయం చేసిరు అనే మాటకి మీరు ముందు అప్పటి కాంగ్రెస్లో ఇప్పటి కాంగ్రెస్లో అప్పుడు చేసింది తప్పని క్షమాపణలు చెప్పమని అడిగి, అయ్యా మోడీ గారు మీరు మంచోరు, మా దగ్గర కొత్త ప్రతిపాదనలు ఉన్నాయి ఇస్తామని చెప్పుండ్రి, వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 80 చేసిన రోజు ఉత్తరప్రదేశ్లో అధికారంలో ఉన్న పార్టీ ఎవరు? దక్షిణాదికి 543 సీట్లలో మీరు చెప్పిన లెక్కలో దక్షిణాదికి తక్కువ సీట్లు చేసిన రోజు దేశంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న పార్టీ ఎవరు? కనీసం ఇది కూడా తెలియదా రేవంత్ రెడ్డి గారు? మీకు లెక్కలు తెలివై ఇంగ్లీష్ గురించి మాట్లాడితే ఇంగ్లీష్ గురించి ఏదో అంటారు, హిందీ గురించి మాట్లాడితే హిందీ గురించి ఏదో అంటారు, పార్టీల గురించి మాట్లాడితే ఏది పడితే అది మాట్లాడతారు అని నేను గతం గురించి ఓదలుచుకోలేదు కానీ